అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతి ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి నారాయణ. మోదీ సభను విజయవంతం చేద్దామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు దాదాపు 90% పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన పనులను బుధవారానికి పూర్తి చేస్తామని చెప్పారు. మే 2న సాయంత్రం 3:25 ప్రధాని అమరావతి వస్తారు. 43,000 కోట్ల పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. రాజధాని కోసం కేవలం 50 రోజుల్లో ఒక్క సమస్య కూడా లేకుండా రైతులు భూములు ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. 365 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు నిర్మించేలా ప్లాన్ ఉంది. గతంలోనే 41,000 కోట్లకు పనులు ప్రారంభమయ్యాయి. 2019కు ముందు 5,000 కోట్ల బిల్లులు కూడా చెల్లించామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడింది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్లు క్లోజ్ చేయలేదు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చింది. న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకు వెళ్లేందుకు ఇంత సమయం పట్టింది. మళ్ళీ మా ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించాం. రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవంలో భాగంగా 43,000 కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారు. 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం. అమరావతి ప్రాంత రైతులతో సీఎం చంద్రబాబు 2 గంటల పాటు మాట్లాడారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారు. అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు. రాజధానికి చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారని నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభను విజయవంతం చేద్దామని మంత్రి గొట్టిపాటి పిలుపిచ్చారు. ప్రధాని సభను విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లకు సంబంధించి తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్, దుగ్గిరాల ప్రాంత కూటమి నేతలతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలకు దిశానిర్దేశం చేసిన మంత్రి గొట్టిపాటి సభను విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాజధాని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అర్ధంతరంగా ఆపేసి 5 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులంటూ ప్రజలందరినీ మోసం చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణంతోనే ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నారని వెల్లడించారు. రాజధానిలో కీలక ప్రాంతాలైన తాడేపల్లి మున్సిపాలిటీ, రూరల్తో పాటు దుగ్గిరాల ప్రాంతం నుంచి ప్రతి కుటుంబం అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా మే 2వ తేదీ జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాజధాని అమరావతికి మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా భారీ ఎత్తున జరిగే పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా తరలివచ్చే కూటమి కార్యకర్తలతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమెళ్ల రాధాకృష్ణతో పాటు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.